హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. మీలో ఎంతమందికి టమాటో పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టమాటో పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉంటారు కదా. ఇక్కడైతే నా స్టైల్లో సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫస్ట్ అయితే వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కలర్ షేడ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏ కర్రీకైనా ఉల్లిపాయలు ఫ్రై అయితేనే టేస్ట్ కదా. సో ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం బాగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోనే అయితే మనము టొమాటోలను అయితే వేసేసుకోవాలి. సో ఇది టొమాటో పప్పు కాబట్టి మనము కొంచెం ఎక్కువగానే టొమాటోలు వేసుకోవాలి. నార్మల్ పప్పుకైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది, కానీ టొమాటో పప్పుకి ఒక 3-4 అయితే వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎక్కువ టొమాటోలను వేసుకోండి. సో టొమాటోలను కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. అందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా టొమాటోలు మెత్తబడే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గుజ్జులాగా అయిపోవాలి. సో తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా టొమాటోలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇంకా ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసుకొని టొమాటోలు బాగా మెత్తపడిన వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు బాగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం కారం కూడా వేసుకోవాలి. మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే కారమే వేసుకున్నాను. సో కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే మనం నానబెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. కందిపప్పుని నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తున్నాను. నార్మల్ కందిపప్పు కన్నా కూడా ఎర్ర కందిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎర్ర కందిపప్పుని వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు మునిగేటట్టు కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో, నాకైతే ఇక్కడ సరిపోయింది. మీకు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది పప్పు అనమాట. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనం తాలింపు పెట్టేసుకోవడమే. నార్మల్గా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ పప్పులో వేసేసుకుంటే మనకి టేస్టీ టొమాటో పప్పు అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.